అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రాత్రికి రాత్రే కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందం ప్రపంచ రాజకీయ, ఆర్థిక ముఖ చిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసింది. ఫిబ్రవరి చివరిలో అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ పాలనపై ప్రారంభించిన సైనిక దాడులతో మొదలై మధ్యప్రాచ్యం అంతటా విస్తరించిన యుద్ధానికి ఈ ఒప్పందంతో అధికారికంగా ముగింపు పడనుంది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో రాబోయే శుక్రవారం నాడు ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు జరగనున్నాయి. ఈ శాంతి వార్తలు వెలువడిన వెంటనే ప్రపంచ ఇంధన మార్కెట్ సానుకూలంగా స్పందించింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా పెరుగుతుందనే అంచనాలతో ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. సోమవారం ఉదయం ట్రేడింగ్లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 4% మేర పడిపోగా యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ 4.6% పైగా క్షీణించింది. అమెరికాలో నవంబర్లో జరగనున్న మధ్యంతర ఎన్నికల ముందు పెరుగుతున్న గ్యాస్ ధరలతో ఇబ్బంది పడుతున్న ట్రంప్ ప్రభుత్వానికి ఈ ధరల తగ్గింపు స్వదేశంలో పెద్ద రాజకీయ ఊరటనిచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ఈ ఒప్పందాన్ని ధృవీకరిస్తూ ఇరాన్పై విధించిన యునైటెడ్ స్టేట్స్ నావికా దిగ్బంధనాన్ని తక్షణమే తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్మోజ్ జలసంధిని ఎలాంటి సుంకాలు లేకుండా తిరిగి తెరవడానికి పూర్తి అధికారమిస్తున్నట్లు చెబుతూ ప్రపంచ నౌకలన్నీ తమ ఇంజన్లను స్టార్ట్ చేసి చమురును ప్రవహించవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వంతో రూపుదిద్దుకున్న ఈ తాత్కాలిక ఒప్పందం ప్రకారం లెబనాన్తో కూడిన రంగాలు సహా అన్ని ప్రాంతాల్లో యుద్ధానికి, సైనిక కార్యకలాపాలకు తక్షణ శాశ్వత ముగింపు పలకనున్నారు. ఇందులో ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కూడా భాగమైంది. టెహ్రాన్ అణు కార్యక్రమంపై ఇరు దేశాలు 60 రోజుల పాటు చర్చలు జరపనున్నాయి. తుది ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ యురేనియం శుద్ధిని లేదా అణు సౌకర్యాలను విస్తరించకుండా ప్రస్తుతం అణు యథాతథ స్థితిని కొనసాగిస్తుంది. అణ్వాయుధాన్ని తయారు చేయబోమని హామీ ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో చారిత్రాత్మక శాంతి ఒప్పందాల నేపథ్యంలో ముడి చమురు ధరలు రికార్డు స్థాయి నుంచి 4% పైగా పతనం కావడం భారతదేశ ఆర్థిక సమీకరణాలపై సానుకూల ప్రభావం చూపనుంది. మన దేశం తన ఇంధన అవసరాల కోసం ఏకంగా 85% పైగా ముడి చమురును విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఈ తరుణంలో బ్రెంట్ క్రూడ్ ధరలు గణనీయంగా క్షీణించడం వల్ల దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలపై ఉన్న మార్జిన్ల ఒత్తిడి తొలగి వాటి లాభశీలత భారీగా పెరగనుంది. ఇది రాబోయే రోజుల్లో సామాన్యుడికి సైతం లబ్ధి చేకూర్చే దేశీయంగా ఇంధన ధరల గుర్తింపునకు స్పష్టమైన మార్గం సుగమం చేస్తుంది. మరోవైపు ప్రపంచ చమురు రవాణాకు ఆయువు పట్టు లాంటి హార్మోజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడంతో అంతర్జాతీయ వాణిజ్యంలో నౌకా రవాణాకు సంబంధించిన నష్ట భయాలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఈ పరిణామం భారతదేశ దిగుమతి వ్యయాన్ని గణనీయంగా తగ్గించడమే కాకుండా విదేశీ మారక ద్రవ్య నిల్వలపై భారాన్ని నియంత్రించి అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ స్థిరపడడానికి గట్టి భరోసానిస్తుంది. దేశంలో ఇంధన రవాణా భారం క్షీణించడం వల్ల సరఫరా గొలుసు మెరుగుపడి రవాణా ఖర్చులు తగ్గుముఖం పడతాయి. ఫలితంగా గత కొంతకాలంగా ఆందోళన కలిగిస్తున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గి నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చే వీలుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.